సో రీసెర్చ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని క్వశ్చన్స్ అడగడం కాదు, నువ్వు ఏం చేయగలవు అండ్ నీకు నచ్చినట్టు నువ్వు ఏం చేయగలుగుతావు అండ్ దానికి మనీ ఎలా వస్తాయి, ఈ క్వశ్చన్ వేసుకొని నీకు నచ్చినట్టుగా వెళ్ళు. ఓకే, ముందరికి. సో గైస్, వెల్కమ్ టు ది స్కిల్ అసెట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నాను. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్లో మనకి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో యాజ్ ఐ కెన్ చెప్తాను, అంటే బేసిక్గా తెలుసు నాకు. ఓకే, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. ఇప్పుడిప్పుడే అన్నిటికీ తెలుసుకొని బేసిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నా విత్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్నా. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేవి కొన్ని టాపిక్స్ మాత్రమే నాకు తెలుసు. సో అవి చెప్తాను. సో మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకే, ఏమన్నా ఫర్దర్గా మాట్లాడాలి నాతోటి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది. సో మెసేజ్ చేయండి అండ్ రిప్లై వస్తే 100%, లేదా కాల్ కూడా చేయొచ్చు. సో మ్యాక్సిమం కాల్ ట్రై చేయకండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో వాట్సాప్కి చేస్తే నేను తప్పకుండా 6 hours లోపు అయినా అండ్ 24 hours లోపు అయినా నేను తప్పకుండా మెసేజ్ చేస్తాను. ఓకే, సో వీడియో మొత్తం చూడండి అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్ అంటాను. సో యూట్యూబ్ కంటెంట్ గురించి బాగా తెలుసుకోండి. ఓకే, యూట్యూబ్లో ఒక నీష్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ ఫుడ్కి సంబంధించిన వాళ్ళని కానీ ఆడియన్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో జనాలు ఎక్కువ దేన్ని చూస్తున్నారు, సో ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువగా ఏంటంటే ఫుడ్కి సంబంధించింది అండ్ డ్యాన్స్, యాక్టింగ్, షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటి దానిపైన చూస్తున్నారు. కొంచెం మీరు గెయిన్ అవ్వాలి అంటే ఎక్కువగా షార్ట్స్ తీయడం నేర్చుకోండి. ఓకేనా, సో షార్ట్స్ అండ్ ఇంకేంటంటే కన్సిస్టెన్సీ, అంటే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండండి అండ్ ఆడియన్స్కి కొంచెం కనెక్టివిటీగా ఉండండి. ఓకేనా, కనెక్ట్ అవుతూ ఉండండి. ఓకే, సో ఇది యూట్యూబ్ ఛానల్ గురించి కూడా బాగా తెలుసుకోండి. ఓకేనా, సో థంబ్నెయిల్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్, ఇంకా హ్యాష్ ట్యాగ్స్ అండ్ సబ్ టైటిల్స్ ఇవన్నీ కూడా నేర్చుకోండి. యూట్యూబ్లో దిగిపోండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అంటే కొంత టైం పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది యూట్యూబ్లో. సో నేర్చుకోండి, అన్నీ రీసెర్చ్ చేయడం నేర్చుకుంటే యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది ఉంటుంది. సో యూట్యూబ్ ఈజ్ ది బెస్ట్ వన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే కొంత ఉంటుంది, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. బట్ ఫస్ట్ మన దగ్గర మంచి 5G మొబైల్స్ వస్తున్నాయి, తక్కువ బడ్జెట్లో మంచిగా కొనేస్తున్నారు అందరూ. సో కాబట్టి అది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఎందుకంటే మంత్లీ మనం ఎంత రీఛార్జ్ చేస్తున్నాం అండ్ ఇంకా 5G అన్లిమిటెడ్ వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఏమో 5G కూడా ఇంకా రీఛార్జ్ చేయొచ్చేమో జియోవాడు. సో ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న స్కిల్ని మనము పార్ట్ టైమ్గా చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు క్లయింట్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఎడిటర్ని అనుకుందాం. సో అఫ్కోర్స్ నేను వీడియో ఎడిటింగే బేసిక్గా, మరీ ఎక్స్పర్ట్ అని కాదు, ఇంటర్మీడియట్. ఓకే, సో ఇంటర్మీడియట్లో మంచి వీడియో ఎడిటింగ్ చేస్తాను. సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో టాప్ వెబ్సైట్స్ అప్వర్క్ కానీ, ఫేవర్ కానీ, ఫ్రీలాన్సింగ్, ట్రూలాన్సర్ ఇట్లాంటి చాలా టాప్ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు క్రోమ్లోకి వెళ్ళి సర్చ్ చేసిన టాప్ వెబ్సైట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దీంట్లో మీ యొక్క రెజ్యూమ్, మీ యొక్క పర్ఫార్మెన్స్ అక్కడ ప్రొఫైల్ బిల్డ్ చేస్తే మీకు క్లయింట్స్ అనేవాళ్ళు వస్తారు. లేదు అంటే సోషల్ మీడియా ద్వారా కానీ మీ యొక్క వర్క్స్ తెలియజేస్తూ మా క్లయింట్స్ని కూడా రప్పించుకోవచ్చు. సో రీసెంట్గా నేను ఒక అమ్మాయిని చూశాను అనమాట. సో తను కూడా వీడియో ఎడిటింగ్ చేస్తూ నా ఒక 1 lakh ఎర్నింగ్స్ ఫర్ Day 2, Day 3 అనేసి మంచి రీల్స్ తీస్తుంది. తను కూడా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది వీడియో ఎడిటింగ్ ద్వారా. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్. కానీ వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం స్కిల్స్ అనేవి ఉండాలి మనకి, మొబైల్లో కానీ అండ్ ల్యాప్టాప్లో కానీ. ల్యాప్టాప్లో అయితే ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటివి, అండ్ మొబైల్లో అయితే క్యాప్కట్, VN అండ్ పవర్ డైరెక్టర్, కైన్ మాస్టర్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇందులో కొంచెం ఎక్స్పర్ట్ అయ్యి సబ్ టైటిల్స్, యానిమేషన్స్ ఇట్లాంటివి ఉంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. అండ్ ఇంకా వెబ్ డిజైనింగ్, డేటా ఎంట్రీ అండ్ కోడింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, లోగో డిజైనింగ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఫ్రీలాన్సింగ్ వెబ్ నుంచి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ ద్వారా. థర్డ్ టాపిక్ వచ్చేసి ట్యూషన్స్. ఓకే, సో థర్డ్ టాపిక్ వచ్చేసి ట్యూషన్స్ ఏంటి అంటే స్కూల్ పరంగా అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ హిందీ కూడా, కొంతమంది హిందీ కూడా రాదు, హిందీ, తెలుగు కూడా రాదు, సైన్స్ కూడా రాదు. సో ట్యూషన్స్ చెప్పడం బెటర్ ఆప్షన్.
నేను అనుకుంటున్నాను. ఓకే, మంత్లీ ఇన్కమ్ ఒక 5,000, 6,000, 7,000 ఈవినింగ్ టైంలోనే కదా పిల్లలు వస్తారు పోతారు. మహా అంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ మాత్రమే ఇస్తాం, అవునా? సో చదువుకొని మనం గైడెన్స్ మనం వాళ్ళకి ఏదైతే డౌట్స్ అడుగుతారో వాళ్ళకి చెప్తాము, వెళ్ళిపోతారు. సో ఇది ఆఫ్లైన్. సో ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవాలంటే కొన్ని దానికి సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో రీసెర్చ్ చేయండి. అండ్ నాకు తెలిసిన వెబ్సైట్స్ అంటే ఏమీ లేవు. జస్ట్ సోషల్ మీడియాలో మంచి కోచింగ్ ఇలాంటి సోషల్ మీడియా సంబంధించిన రీల్స్ చేయి, నీకున్న సబ్జెక్ట్ ఏంటో దాని గురించి సోషల్ మీడియాలో రీల్స్ చేయి, దానికి తగ్గ ఆన్లైన్ టీచింగ్ నువ్వు చేసావు అంటే మంచి ఇన్కమే జనరేట్ చేస్తావు. సో ట్యూషన్స్ థర్డ్ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఈవెంట్ ప్లానింగ్. సో ఈవెంట్ ప్లానింగ్ వచ్చేసి మన దగ్గర పెద్ద టీం ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీడియేటర్గా ఉండేసి మనము ముందే క్లయింట్తో మాట్లాడేసి సో మొత్తం వెడ్డింగ్ ప్లానింగ్ ఇన్ మనీ మొత్తం తీసుకొని సో ఇలా వెడ్డింగ్ ప్లానింగ్ కానీ కార్పొరేట్ ఈవెంట్ ప్లానింగ్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తే మనకి కొంత కమిషన్ అనేది తీసుకోవచ్చు. మిగతా ఈవెంట్స్ అన్నీ కూడా మనం చూసుకుంటాం. సో ఒక మీడియేటర్గా ఈవెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫోర్త్ టాపిక్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఒకరికి ఇప్పిస్తే మంచి కమిషన్ అనేసి వస్తుంది. 5,000, 10,000 కూడా వస్తుంది. ఓకే, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ ఇంకా ఏమున్నాయి? వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే బొకేస్, ఫ్లవర్స్ అండ్ పూలు అల్లడము, బొకేస్ క్రియేట్ చేయడము, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా కూడా మంచి ఇన్కమే ఉంటుంది. సో ఇదండి. సో ఇలా చేసుకోవచ్చు. సో దేనికంటే బెస్ట్ అంటే సోషల్ మీడియా ఏదన్నా సరే, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇలా కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో రీసెర్చ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని క్వశ్చన్స్ అడగడం కాదు, నువ్వు ఏం చేయగలవు అండ్ నీకు నచ్చినట్టు నువ్వు ఏం చేయగలుగుతావు అండ్ దానికి మనీ ఎలా వస్తాయి, ఈ క్వశ్చన్ వేసుకొని నీకు నచ్చినట్టుగా వెళ్ళు. ఓకే, ముందరికి వెళ్తూ నీకు చాలా కష్టాలు వస్తాయి, అడ్డంకులు వస్తుంటాయి. అవన్నీ అడ్డుకొని వెళ్తే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ₹1 పెట్టుబడి లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి. సో ఇదండి, నాకు తెలిసిన కాడికి అయితే చెప్పాను. సో టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఓకే, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ప్రతి దానికి డల్ అయిపోకండి, కృంగిపోకండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.